జీవితం గురించి తెలియని వ్యక్తులు తమకు విలువ లేదని భావిస్తారు. తాము ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మదనపడుతుంటారు. అయితే ఓ వ్యక్తి విలువేంటో ఒక భగవంతునికే తెలుసు. నా జీవితం విలువ ఎంత అని ఓ వ్యక్తి భగవంతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు అతని చేతికి ఒక రాయిని ఇచ్చి, దీని విలువ తెలుసుకునిరా, కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని చెప్పి పంపించాడు. దానికి సరేనన్న ఆ భక్తుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దేవుడు ఇచ్చిన ఆ రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అడిగాడు. ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అని ఆ వ్యాపారి అడిగాడు. అయితే భగవంతుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకుని రమ్మన్నాడు. అమ్మలేను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగితే, ఈ రాయికి నేను ఒక 10 కేజీల కూరగాయలు ఇస్తాను, అమ్ముతావా అని ఆ వ్యాపారి బదులిచ్చాడు. కానీ దేవుడు చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వచ్చేశాడు. దాన్ని తీసుకొని బంగారు నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు. ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి, నేను ఒక 50 లక్షలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. భగవంతుడు చెప్పిన విధంగా దాన్ని అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, సరే 4 కోట్లు ఇస్తా ఆ వ్యాపారి అన్నాడు. ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ ఆ రాయిని అమ్మరాదని భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అమ్మనన్నాడు. తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని పరీక్షించిన వజ్రాల వ్యాపారి, మీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి? నా ఆస్తిని, చివరకు నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గర నుంచి ఈ విలువైన సంపదను కొనలేను, నా వల్ల కాదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదని బదులిచ్చాడు. వజ్రాల వ్యాపారి మాటలు వినగానే ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. వెంటనే ఆ రాయిని తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వచ్చాడు. నీ జీవితం విలువ ఎంతని అడిగావు కదా, ఈ రాయిని పండ్లు, కూరగాయలు, బంగారు నగల వ్యాపారులకు చూపించినప్పుడు దీని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. కానీ దీని గురించి తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి, ఆ భగవంతుడు పేర్కొన్నాడు. మానవ జీవితం గొప్ప వరం. నీ జీవితాన్ని నువ్వు ప్రేమించు. అంతేకాదు, నీ విలువను అంచనా వేయగల వ్యక్తులకు సహకరించడానికి ప్రయత్నించు.